నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని జమియాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులకు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కానీ కువైట్లోని ప్రైవేటు రంగంలో కువైటీ ప్రజలైతే పని చేసేందుకైతే వాళ్ళు వెనకడుగు వేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం బెటర్ అని చెప్పేసి ప్రైవేటు రంగంలో పనిచేస్తే తక్కువ జీతాలు ఉంటాయి, బెనిఫిట్స్ కూడా తక్కువ ఉంటాయని చెప్పి కువైటీ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లోని జమియాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జమియాలలో ఉన్నత స్థాయి ఉద్యోగాలలో అయితే ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు. మేనేజర్గా కానీ సూపర్వైజర్గా కానీ మంచి మంచి ఉద్యోగాలలో మనం చూసుకుంటే చాలా జమియాలు కూడా ప్రవాసులే నిర్వహిస్తూ ఉన్నారు, ప్రవాసులే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అటువంటి ఉద్యోగాల నుంచి ప్రవాసులను తొలగించి ఆ యొక్క ఉద్యోగాలు కువైటీలకు ఇవ్వాలని చెప్పేసి కువైట్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. వివరాల్లోకి వెళితే కువైట్లోని సహకార సంఘాలలో కువైటీలకు సముచిత స్థానం ఇచ్చేందుకు త్వరలో దీనికి సంబంధించిన ప్రణాళికను ప్రారంభిస్తూ ఉన్నట్లు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ డాక్టర్ ఖలీద్ ఆల్ అజ్మీ గారు వెల్లడించారు. రిక్రూట్మెంట్లో మానవ జోక్యం ఉండదని, బదులుగా కువైట్ విశ్వవిద్యాలయం నిర్వహించే పరీక్షల ఆధారంగా ఉంటుందని చెప్పి ఆయన వివరించారు. అత్యధిక స్కోరు సాధించిన వ్యక్తికి ఉద్యోగం ఇవ్వబడుతుందని చెప్పేసి, అలాగే ఆయన మాట్లాడుతూ 10 పాయింట్ల వ్యక్తిగత ఇంటర్వ్యూతో పరీక్షల్లో 90 పాయింట్ల విలువ కలిగి ఉంటుందని పేర్కొన్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ అంతటా తటస్థంగా మరియు పారదర్శకంగా ఉంటుందని చెప్పేసి, ఇందులో మానవ జోక్యం ఉండదు, అంతా కంప్యూటర్లో ఆటోమేటిక్గా అయితే ఉద్యోగాలు ఇవ్వబడతాయని చెప్పేసి, ఇక్కడ వాస్తవాలు ఇటువంటివి చెల్లవని చెప్పేసి ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పాయింట్ల ఆధారంగా అయితే ఈ యొక్క కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, అలాగే కువైటీలకు జమియాలలో ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఆయా స్థానాలలో ఉన్న ప్రవాసులు ఉద్యోగాలు కోల్పోనున్నారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.